దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనమందరము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తెరుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి, ప్రైజ్ ది లార్డ్. అక్కడి వరకు ఆగుదాం. తర్వాత 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కొంచెం ఒకసారి 9వ వచనం కూడా చూద్దాం. ఎఫ్సి 8 తర్వాత 9 కూడా. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఇప్పుడు 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయం మరోసారి ప్రభా మేమందరం యొక్క లేఖనం సమర్పిస్తూ ఉండగా చదవబడిన లేఖలోంచి నాతోనూ మాతోనూ స్పష్టంగా తేటగా మాట్లాడి మాకు అర్థమగు రీతిలో మాకు బోధించి మా హృదయాలను సరిచేయమని, మాకు ఏదైతే ప్రభా కొరతగా ఉన్నదో, కొదవగా ఉన్నదో, అవసరమై ఉన్నదో దాన్ని దయచేయమని, ఏదైతే ప్రభా లోకల్లోంచి మా లోపలికి వచ్చి నివాసం చేస్తున్నదో దాని ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా తీసేయమని, సంపూర్ణంగా మా హృదయాల్ని, ఆలోచనలను, మా జీవితాలని యొక్క స్వాధీనంలోకి తీసుకుని నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సంగతులు మనం ఈరోజు గమనించవలసిన వారమై ఉన్నాము. మొదటిగా, కాలము సంపూర్ణమైనప్పుడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు. ప్రతిదానికి మీరు బైబిల్లో గమనిస్తే మనం అనుకున్న సమయంలో దేవుడు ఎప్పుడు రాడండి. దేవుడు అనుకున్న సమయంలోనే దేవుడు వస్తూ ఉంటాడు. దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు ఏ సమయానికి వస్తానని చెప్పాడో ఆయన ఆ సమయానికి వచ్చి తీరుతాడు. ఆయన ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కలవాలో ఆయన దగ్గర ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ప్రకారంగానే దేవుడు పనిచేస్తాడు. ఆమేన్. ఆయన వాక్యంగా రావాలన్నా, స్వరముగా రావాలన్నా, దర్శనముగా రావాలన్నా, కలగా రావాలన్నా, శరీరధారిగా రావాలన్నా, పరిశుద్ధాత్మగా రావాలన్నా, సేవకుల్లోంచి నేను హెచ్చరించాలన్నా, ప్రవక్తలోంచి హెచ్చరించాలన్నా, ఒక పాటలో నీతో మాట్లాడాలన్నా అన్నీ దేవుడు యొక్క స్వాధీనంలో ఉంటాయి. రెండవ సంగతి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పలకరించిపోదామని వచ్చిపోడు. ఆయన ఒక పని ఉంటేనే వస్తాడు. అది ఆయన పని లేదా నీ పని, ఇద్దరికి సంబంధించిన పని. ఈ సమయాలు తప్ప దేవుడు ఇక దేనికి రాడు. నువ్వు ఎలాగున్నావు చూసిపోదామని వచ్చేవాడు ఎప్పుడు దేవుడు కాడు. నిజమేనా? రెండోది, పరిశుద్ధాత్మ కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ మీ ఇంటికి కానీ వచ్చిపోతే నీలో ఉన్న బలహీనతలు ఉంటాయా, పోతాయా? గట్టిగా చెప్పండి. రైట్. అలా పోలేదంటే మరి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు కానీ వచ్చినట్లయితే నీవు బలం పొందుకోవాలి, బలహీనత పొందుకో. రెండవ సంగతి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు భయపెట్టిపోడు, భయాన్ని తీసేసిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వచ్చిన దానికి మరణం అనే భయం తీసేయటానికి, పరిశుద్ధాత్మ వచ్చిన దానికి నీకు మళ్ళావాడు భయం పెడితే ఆ భయం తీసేయటానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు. ఏం సంపూర్ణమైనప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు. అక్కడ ఒక మాట ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చే మర్మమును మనకు తెలియజేసి, కాలం ముగింపుకు వచ్చిందంటే దేవుడు యొక్క చిత్తం ఏమై ఉన్నదో అది దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన యొక్క మర్మం మనకు తెలియజేస్తాడు. ఆయన ఏదో దాచిపెట్టున్నాడో అది మనకు తెలియజేస్తాడు. అంటే
దేవుడు రంగం మీదకి రానై ఉన్నప్పుడు ఆయన రావటానికన్నా ముందుగా దేవుడు మనకు కొన్ని సంగతులు తెలియజేస్తాడు. ఆ కొన్ని సంగతులు ఏమై ఉన్నాయి అంటే దేవుడు యొక్క బయలుపాటుని మనకు తెలియజేసేవిగా ఉన్నాయి. దేవుడు రానై ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు, దేవుడు ఆయన యొక్క మర్మమును మనకు తెలియజేయనే ఉన్నాడు అని దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తాడు. ఆయన వచ్చేసరికి మనల్ని సిద్ధం చేసేవాడే దేవుడు యొక్క వాక్యం, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. సిద్ధపరిచేవాడు దేవుడు ఒక ఆత్మ అండి. సిద్ధపరిచేది వాక్యమే, సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడే. అయితే మొత్తం సిద్ధమయ్యాక వచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఇక్కడ వాక్యం అన్న ఆయనే, పరిశుద్ధాత్ముడు అన్న ఆయనే, క్రీస్తు అన్న ఆయన, అన్నీ ఆయన అయి ఉన్నాడు. అయితే ఆయన ముందుగా వాక్యం పంపిస్తున్నాడు. ఎలా పంపిస్తున్నాడు? సేవకులను తీసుకొని సేవకుల ద్వారా వాక్యం పంపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన మాట కట్టుబడి, ఆమోసు 3:7 చెప్పిన మాట కట్టుబడి దేవుడు తన దాసైన ప్రవక్తలకు తెలియచేయకుండా తాను సంకల్పించింది ఏదియూ చేయడు. అంటే ముందుగా ఆయన అనుకున్న దాన్ని ఎవరికి తెలియజేస్తున్నాడు? ఆయన ప్రవక్తలకు తెలియజేయాల. ప్రవక్తలు లోకముకు లేదన్నా సేవకులకు తెలియజేసినప్పుడు వారు మనకి దాన్ని అందిస్తున్నారు. ఇది అందించిన దేనికి? ఇప్పుడు దేవుడు ఇంతకీ ప్రవక్తకి ఎందుకు వాక్యం ఇచ్చారంటే ప్రవక్తకి ఇచ్చిన వాక్యము దేవుడు ప్రజలకు తెలియజేయాలి. అంటే లోకంలో ఒక హెచ్చరికగా ప్రకటించబడాలి, ఒక సువార్తగా ప్రకటించబడాలి. ఆ తర్వాత దేవుడు రావాలి. ఇప్పుడు వాక్యం ప్రకటించిన తర్వాత సేవకులు కానీ ప్రవక్తలు కానీ ప్రకటించిన తర్వాత ఆ వాక్యము ప్రజల లోపలికి వచ్చి పని చేయాలి. ఆ పని చేసినప్పుడు దేవుడు చెప్పిన ప్రవచన కాలం ఏదైతే ఉండదో అప్పుడు దేవుడు వస్తాడు. దాన్ని మనం ఏమంటామంటే కాలము సంపూర్ణమైనప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉన్నది. మనం పాత నిబంధనలోకి వెళితే చూడండి, ఒక చిన్న వర్తమానం పుత్ర స్వీకారం నుంచి ఒక చిన్న మాట మాట్లాడుతున్నా. కాలములు మీరు నమ్ముచున్నారా? కాలము సంపూర్ణమైనప్పుడు అని బైబిల్ చెప్పుచున్నది. కాలము సంపూర్ణమగుట అంటే ఏమిటి? మోషే ధర్మశాస్త్రం యొక్క కాలం ఒకటి ఉండెను, బాప్తిజం ఇచ్చే యోహాను కాలం ఒకటి ఉండెను, దేవుని కుమారులు ప్రత్యక్షపరిచే కాలం ఒకటి ఉండెను, పరిశుద్ధాత్మను కుమ్మరించబడే కాలం ఒకటి ఉండెను, యేసుక్రీస్తు సెలవుబడే కాలం ఒకటి ఉండెను, యేసుక్రీస్తు రాకడ కాలం ఒకటి ఉండెను. అంటే ప్రతిసారి మీరు గమనిస్తే బైబిల్లో ఆది నుంచి ఇప్పటి వరకు చాలా కాలాలు ఉన్నాయి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పులో దేవుడు ఒక పని చేయబోతున్నాడు. దానికన్నా ముందు కాలం ఒకటి ఉన్నది. అలాగే ఇప్పుడు మనకు ఇవ్వబడిన ప్రవచనం ఏంటంటే అన్ని జనుల కాలం మనం ఉన్నాం. ఇప్పుడు మన కాలం కూడా ముగించబడాలి. మన కాలం ముగించబడినప్పుడు మన కాలం యొక్క ముగింపు ఏమై ఉండదంటే యేసుక్రీస్తు యొక్క రాకడై ఉన్నది. ఆయన ఒక రాకడ, మృతులు పునరుత్థానము, మనం మార్పు చెందటము, పైకి వెళ్ళటము. మన కాలం సంపూర్ణమైంది. అప్పుడు ఎవరి కాలం బిగిన్ అవుతుంది? ఇజ్రాయేల్ కాలం బిగిన్ అవ్వాలి, యూదుల కాలం బిగిన్ అవ్వాలి. అంటే మన కాలం అయిపోతే వారి కాలం ప్రారంభించబడింది. మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు లేదంటే యేసుక్రీస్తు సమాధిలోంచి పైకి లేచినప్పుడు వారి కాలము సంపూర్ణమైనది, మన కాలం ప్రారంభమైనది. వారి కాలం అక్కడ ఆపివేయబడింది, యూదుల కాలము. మన కాలం ప్రారంభించబడింది. ఇప్పుడు వాళ్ళ కాలం అలాగే ఆపేయబడింది. మళ్ళీ అది ప్రారంభించబడాలంటే మన కాలం అయిపోవాలి. మన కాలం గురించి అనేక మంది పాత నిబంధనల పరిశుద్ధులు ప్రవచించారు. అంతెందుకు మోషే కాలంలో మోషే ధర్మశాస్త్రం రాసిన దినం మొదలుకొని అది నెరవేరేదాకా ఒక కాలం ఉన్నది. నిజమేనా? మోషేని దేవుడిని పిలిచిన తర్వాత మేఘంలోకి తీసుకెళ్ళి అక్కడ ఉంచి అక్కడ ధర్మశాస్త్రం రాయించి కిందకి పంపించి ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే మోషే ధర్మశాస్త్రం రాసిన దగ్గర నుంచి అది పూర్తిగా నెరవేరేంత వరకు దేవుడు ఒక కాలం ఏర్పాటు చేశాడు. అలాగే మనకి మృతుల్లోంచి ఆయన లేచిన దగ్గర నుంచి, సమాధిలోంచి ఆయన తిరిగి లేచిన దగ్గర నుంచి మళ్ళా మనలోంచి తీసుకుపోయేంత వరకు మనకు ఒక కాలం ఇవ్వబడింది. ఇప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు అంటే కాలం ముగింపుకు వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్క మర్మం మనకు తెలియజేయాలి. ఎందుకు ఇప్పుడు మనకి ఇన్ని మర్మాలు తెలియజేయబడుతున్నాయి? ఎప్పుడు లేనంతగా ఇంత ఎక్కువ సువార్త మనకి ఎందుకు ప్రకటించబడుతున్నది? ఎక్కడికి వెళ్ళినా మనం సువార్తలు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా సంఘాలు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా పరిచయం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా పోస్టర్లో పాంప్లెటో ఏదో ఒకటి మనకి కనిపిస్తూ ఉన్నది. ఏంటి కారణం అంటే కారణాలు ఒకటే, కాలము సంపూర్ణతకు వచ్చినది, కాలము సంపూర్ణమైన స్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కాలము సంపూర్ణమైన దానికి సంపూర్ణమవటానికి దగ్గరికి వచ్చామంటే రుజువు ఏంటంటే విస్తారమైన కృప ఇవ్వబడిను. అదేనా అక్కడ మాట ఉన్నది. ఇలా మనం చదువున్నాం, జ్ఞాపకం ఉందా మీకు? 9వ వచనం, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేస్తును. ప్రైజ్ ది లార్డ్. చాలా కొద్ది మంది తెలుసండి కృపను విస్తరింపజేయడం అంటే ఏంటి. విస్తరింపజేయడం అంటే అధికంగా ఇవ్వటం.
ఇంకో రకంగా మాట్లాడితే కుప్పలు కుప్పలుగా మనకి ఇవ్వటం, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువగా నీకు ఇవ్వటం, అది విస్తరింప చేయటం అంటే. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చింది ఏంటంటే విస్తారమైన కృప. ఈ విస్తారమైన కృప మనకి ఏం చేసింది అయ్యా అంటే ఒకటే చేసింది, నీ అంత నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోలేవు, నా అంత నేను అర్థం చేసుకోలేను. కాబట్టి దేవుడి కృప మన దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఆ కృప మనకి వాక్యం అర్థమయ్యేలాగా చేస్తుంది. కాబట్టి మనకున్న జ్ఞానము సరిపోదు. అందుకని అక్కడ మాట చూడండి, ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తము గురించిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, సంపూర్ణము జ్ఞానము వివేచన కలుగుటకు కృప ఇవ్వబడింది. కృప మనల్ని కేవలం కాపాడబట్టడానికే కాదండి, సత్యం తెలుసుకోవడానికి, మర్మం తెలుసుకోవడానికి, దేవుడి యొక్క జ్ఞానం సంపాదించడానికి, వీటన్నిటి నిమిత్తముగా కృప విస్తరించబడెను. అయితే మన దాకా రావద్దు, అక్కడ ఆగిపోవాలి యూదుల దగ్గరే. అయితే దేవుడు దయా సంకల్పము చొప్పున ఆ కృప మన వరకు విస్తరించబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆమేన్. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన అంటే వాక్యంలో మనలో హెచ్చు తగ్గులు ఉండడానికి వీల్లేదు, జ్ఞానం విషయంలో హెచ్చు తగ్గులు ఉండడానికి వీల్లేదు. కాబట్టి చూడండి, ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్తాడు, మనలో ఎవరు పెద్దోళ్ళు లేరు, ఎవరు చిన్నోళ్ళు లేరు. ఏంటండి అది? 1000 మంది సంఘస్థులు ఉన్న పాస్టర్ గారు ఒకటే, 2 సంఘస్థులు ఉన్న పాస్టర్ గారు ఒకటే. మనం చూసే చూపులో తేడా ఉంటుంది కానీ దేవుడి దగ్గర తేడాలు లేవు. దేవుడు ఎవరిని గొప్పోడని పెద్దోడని చూడలేదు, ఎవడు చిన్నోడనే చూడలేదు. అంతేనా? ఇప్పుడు మనమైతే ఎలాగుంటాం? మన మధ్యలోకి మంచిగా ధనవంతుడు వస్తే చెప్పండి, ఎలాగుంటాం మనం? ఒక మంచి అధికారం వస్తే ఎలాగుండాలి, ఎలాగుంటాం మనం? సంఘం లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరివైనా ఇక్కడ ఒకటే. సంఘం బయట నువ్వు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, పనులు చేసే చోట నువ్వు ఏమై ఉన్నావు అది అక్కడ, కానీ ఇక్కడ అందరం ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. దానికే మీకు ఒక చిన్న మాట కూడా చెప్తాను. సంఘంలో ఎప్పుడు మనము యూత్ క్యాంప్ జరిగించేటప్పుడు అందరికి ఒకే రకమైన డ్రెస్ వేయడానికి కారణం ఏంటి? మనం ఒక శాఖ అయిపోయామని చూపించడానికి కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు, అందరం ఒకటే అని చెప్పడానికి. అందరూ వస్త్రాలు ఒకేలాగా ఎందుకు ఉండాలంటున్నామంటే అందరిలో ఒకే రకమైన బాగుండదు, ఎవరు హెచ్చు లేదు, ఎవరు తగ్గలేదు. నాకున్నాయి కదా అని డ్రెస్ గొప్పగా చూపించుకుంటే అందరి ముందు అది ఎలాగుంటుంది. అందుకే అలా ఉండకూడదని అందరూ ఒకేలాగా చూపించాలని అందరూ ఒకే విధమైన వస్త్రాలను చేస్తున్నాం. కారణం ఏంటంటే ఏక మనసుతో మనం ఉండాలి, ఏక ఆలోచనతో మనం ఉండాలి. ఇప్పుడు నిజంగా వాక్యము మనం ఎరిగి వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం గ్రహించగలిగినట్లుగా దేవుడు వివేచన కానీ మనకిస్తే వాక్యము తీసుకోవటం మాత్రమే కాదండి, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తాము కూడా. ఆమేన్. ఇప్పుడు దేవుడు యొక్క కృప మనకి ఎందుకు విస్తరించబడిందంటే కాలము సంపూర్ణమయ్యే లోపు ఆయన యొక్క జ్ఞానం మనం పొందుకోవాలి, ఆయన యొక్క వాక్యం మనం పొందుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ వివేచన మనం కలిగి ఉండాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఒక చిన్న సంగతి చెప్తా. వివేచన అంటే ఏంటంటే, మన దగ్గరికి ఒక సంగతి వచ్చింది, నీ జీవితంలో ఒక సంఘటన నీ ముందుకు వచ్చినప్పుడు ఇది సరైనదా కాదా ఆ నిర్ణయం తీసుకోవడం వివేచన. అవునా కాదా? ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పేది ఎవరు? నువ్వు పొందుకున్న వాక్య జ్ఞానము, నువ్వు పొందుకున్న దేవుని జ్ఞానము, ఆయన కృప ద్వారా విస్తరించబడి నువ్వు కలిగి ఉన్న వివేచన నీ ముందుకు వచ్చింది, ఇది సరైందా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు ఈ వాక్యము తీసుకోవాలి అని చెప్పేదాన్ని ఏమంటారు? వివేచనేనా? మరి ఇది వాక్యానుసారం కాదు, దీన్ని వదిలే అని చెప్పేది ఏంటి? అది కూడా చెప్పండి. ఎలాగా? ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ 2 నిర్ణయాలు నీ లోపలే ఉన్నాయి. నువ్వు నిజంగా వాక్య ప్రకారంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నట్లయితే వివేచన లోపల పనిచేస్తుంది. నేను ఆశపడకుండా నేను బలవంతంగా ఒక క్రైస్తవుడిగా ఉన్నట్టయితే నా ముందుకు వచ్చినప్పుడు నేను రాజీ పడతాను. అన్నిటితో రాజీ పడటానికి దేవుడు ఎప్పుడు వాక్యం పంపించలేదండి. ఆయన వివేచన ఇచ్చింది దేనికంటే నువ్వు రాజీ పడకుండా ఉండటానికి. ఆయన వివేచన ఇచ్చింది దేని కొరకంటే నువ్వు పడిపోకుండా ఉండటానికి. ఆయన వివేచన ఇచ్చింది దేనికంటే నువ్వు జారిపోకుండా ఉండటానికి. ఆయన వివేచన ఇచ్చింది దేనికంటే నువ్వు తొట్టుపడకూడదని దేవుడు నీకు వివేచన ఇచ్చాడు. ఆమేన్. ఏంటి తొట్టుపట్టం అంటే? తొందరపాటు నిర్ణయాలు. మన జీవితాల్లో ఎందుకని స్పీడ్గా ఉంటే నిర్ణయాలు, ఆగటలా, వివేచించటలా, వెయిట్ చేయటలా, ప్రార్థించట్లా, దేవుణ్ణి అడగటలా. నీకు సంపూర్ణమైన జ్ఞానం ఉంటే, నీ సంపూర్ణమైన వాక్య వివేచన ఉంటే, ఆయన కృప నీ వరకు విస్తరించబడినట్లయితే నీ నిర్ణయాలు ఎందుకని ముందుకి వెనక్కి జరుగుతాయి?
పరిశుద్ధాత్మనిగా నువ్వు పొందుకున్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడన్నా నువ్వు అనుకోకుండా నిర్ణయం తీసుకుంటావా? ఒక మాట మీకు జ్ఞాపకం చేయనండి, బాగా జ్ఞాపకం చేసుకుందాం దీన్ని. ఎప్పటికీ కూడా నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకోవు. జస్ట్ నోట్ ఇట్. అనుకోకుండా నిర్ణయాలు నువ్వు తీసుకోవు. అంతా దేవుడు ప్లానే. ఏమా ఇప్పుడు దేవుడు ప్లాన్ ప్రకారం నేను నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే నాలో ఉండే దేవుడు ఒక ఆత్మ. నేను జారిపోయి పడిపోయే విధంగా కానీ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుంటే అది నా ఆలోచన. అయితే దేవుడు చేసే పని ఏంటంటే నీ ముందుకు రెండు తెచ్చి పెడతాడు. నువ్వు నిర్ణయం తీసుకో. నిర్ణయం ఆయన తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆయనకు వదిలిపెడితే నిర్ణయం ఆయన తీసుకుంటాడు. అయితే రెండు నిర్ణయాలు మన దగ్గర రాగానే మనం మానవులం కదండి, మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమంటాం? నాకేదో ఒక పదం మైండ్లోకి వస్తా, పదం మీకు అర్థం ఉందో అర్థం కావట్లేదు నాకు. బేరీజు అంటాం. అంటే ఏంటది? ఏది విలువైనది, ఏది ముఖ్యమైనది అంచనా వేయటం. సరే, మనం ఏం చేస్తాం? ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇది మన నిర్ణయాలు. షాపుల్లోకి వెళ్ళినప్పుడు వస్తువులు తీసుకునేటప్పుడు ఇటు అర్థం కాదు వస్తువులు. అమ్మ బట్టల షాప్కి వెళ్తారు కదా, మీకు త్వరగా అర్థమవుద్ది. ఇప్పుడు అది చూసారా, నేను చెప్పేలేపో అని చెప్తుంది. ఇందాక అంత అంచనా అన్న బేరీజ్ అన్న వచ్చినా మాట్లేదన్నా, ఇప్పుడు ఎమ్మటే వచ్చి అంటే అర్థం కావాలి మనకి. ఇక్కడంటే ఇప్పుడు ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అంటే మనం ఏం చేస్తాం? పట్టుకొని దాన్ని చెక్ చేసి దీన్ని చెక్ చేసి ఇది ఆ చీర ఇది ఈ చీర అని మొత్తానికి ఏదో ఒకటి తీస్తాం. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదేదో లోపం ఉందనుకున్నాం, అప్పుడేమంటాం? చెప్పండి, అప్పుడు ఎవరు నిందిస్తాం? మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక నుంచి ఎవరు తీసుకుపోరండి షాపింగ్ ఇంకోళ్ళని. ఎప్పుడు కూడా మీ స్త్రీలు గమనించారు, ఒక్కళ్ళే షాపింగ్ పోరు. దేనికంటారు? వీళ్ళు తీసుకుంటారు, లోపల మనసులో ఒకటి ఉంటుంది, వీళ్ళు కొనుక్కుంటానే వెళ్తారు, వీళ్ళకి నచ్చిందే కొనుక్కుంటారు. కానీ పక్కన వాళ్ళు చెప్తారు తీసుకొని నీకు బాగుంటుంది అంటారు. ఒకళ్ళు ఇది బాగలేదా వాళ్ళని తిడతారు, అందుకోసం వాళ్ళు ఇంకోళ్ళు తీసుకుపోతారు. ఆమె వల్లే మొత్తం జరిగింది ఇది. అదే బాగుందనుకో, చూసావని అయితే ఎలాంటి సెలక్షన్ చేశాను అంటారు. అంతేనా? కానీ ఇక్కడ దేవుడి విషయంలో నీ జీవితంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఇంకొకరిని నిందించలేవు. ఎందుకంటే నీ జీవితం ఇది, నీ జీవితం క్రీస్తులో, నీ జీవితం, నీ నమ్మకం, నీ విశ్వాసం. కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను. నువ్వు ఎప్పుడైతే అన్నావో నువ్వు ఇంకా క్రీస్తులోకి రాలా. నువ్వు చెప్పావు కూడా నేను ఒప్పుకున్నా, నువ్వు చెప్పావు కూడా నేను చేశాను, నువ్వు చెప్పావు కూడా సంఘానికి వచ్చాను, ఎప్పుడైతే మనం అంటున్నామో ఇంకా నువ్వు క్రీస్తులోకి రాలా. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, మనకి ఆత్మీయ తండ్రి ఎవరు? మరి చాలామంది అంటారు నా ఆత్మీయ తండ్రి ఆయనండి, నా ఆత్మీయ తండ్రి ఈయనండి, నా ఆత్మీయ తండ్రి రామండి, ఆత్మీయ తండ్రి ఏమండి. వీళ్ళందరూ ఎవరు? ఎవరు లేరు. నీకు వాక్యం తెలిస్తే ఇంకొకటి ఆత్మీయ తండ్రి ఎవరు? నీకు ఆత్మనిచ్చిన వాడు నీకు ఆత్మీయ తండ్రి. ఇప్పుడు చెప్పు, నీకు ఆత్మని ఎవరు ఇచ్చారు? పాస్టర్ గారు ఇచ్చారా? మన నడిపించే వాళ్ళు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చాడు. కాబట్టి మన ఆత్మీయ తండ్రి ఎవరు? ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. కాబట్టి నువ్వు ఎవరికి లోబడి ఉండాలా? రక్తము కాచినవాడే ఆత్మనిచ్చినవాడు. కాబట్టి ఆయనకి మనం లోబడి ఉండాలి. ఎప్పుడైతే నీకు ఈ వాక్యము, ఈ జ్ఞానం నీకు వచ్చిందో, నువ్వు లోకంలో ఎంతమంది నీ మీద వారి యొక్క నిర్ణయాల ప్రభావం చూపించినా, వారికున్న అధికారం, వారికున్న డబ్బు, వారికున్న ప్రతి పవర్ నీ మీద చూపించినా, నువ్వేం చేస్తామంటే వాక్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటావు, వాక్యానికి లోబడి నిర్ణయాలు తీసుకుంటావు. ఏంటి కారణం అంటే దానికి కూడా ఉన్నది, కృప నీ వరకు విస్తరించబడి ఉన్నది. ఆమేన్. అంటే మన నిర్ణయాలన్నీ కృపకు లోబడాలి, మన నిర్ణయాలు దేవుడి జ్ఞానానికి లోబడాలి. ఎందుకని? ఆయన సంపూర్ణమైన జ్ఞానం మనకి ఇచ్చాడు. బైబిల్ చెప్తా ఉన్న అపోస్తలుడు పౌలు అన్నాడు, సంపూర్ణ జ్ఞానం మనం పొందే వరకు ముందుకు సాగిపోదాం. క్రీస్తు మనం సంపూర్ణం అవ్వాలా. అందుకొరకే దేవుడు 5 రకాల పరిచయం పెట్టింది. ఎందుకు పరిచయం పెట్టారంటే క్రీస్తుకు కలిగిన జ్ఞానము మనకు కూడా కలుగు వరకు. అంటే ఆయనలో ఉన్న వాక్యం మన లోపలికి వచ్చి మనలో కూడా ఆ స్థాయికి తీసుకొచ్చేంత వరకు 5 రకాల పరిచయం పెట్టాడు. 5 రకాల పరిచయంలో ఉన్న వ్యక్తులు వారిని చూపించుకోవడానికి కాదు, మనల్ని క్రీస్తువే పూర్తిగా తిప్పటానికి, మన లోపల క్రీస్తు వచ్చేలాగా చేయటమే సేవకుడు యొక్క పని. ఇప్పుడు ఎంతసేపు నీకేం చేయాలంటే సత్యము చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకున్నా, నీకు ఇబ్బంది పెట్టినా గాయపరిచినా, నిజం నీకు ఎవడో కూడా చెప్తేనే కదా తెలిసేది, లేకపోతే ఎలా తెలియాలి? ఆ నిజం చెప్పడానికి దేవుడు సేవకులు మనకు పెట్టాడు. ఆ సేవకుడు భయపడతానో బాధపడతానో ఇంకో రకంగా ఉంటే అతను సేవకుడే కాదు, నీకు సత్యము చెప్పవలసిన సేవకుడు ఉన్నాడు. ఆ సత్యం మనకి ప్రకటించబడినప్పుడు మనం దాన్ని అంగీకరిస్తాం. అలా అంగీకరించడానికి కూడా మళ్ళీ దేవుని కృప రావాలి. ఎందుకంటే వాక్యం విస్తరించినది, అలాగే కృప విస్తరించింది. ఆ విస్తరించబడిన కృప
నీ లోపల నుంచి నిర్ణయాలు తీసుకునేదిగా చేస్తుంది. నా అంత నిర్ణయం తీసుకోవద్దు. నా ముందుకు నిర్ణయాలు తెచ్చి పెట్టినప్పుడు, ప్రభువా నా దగ్గర 2 వచ్చినాయి, ఈ నిర్ణయాలు నేను తీసుకోవాలా, దీంట్లో నాకు ఏది అవసరమో, అసలు నీ చిత్తమేది అని నువ్వు దేవుడి దగ్గర పెడితే అసలు నీ జీవితంలో పొరపాటు వస్తుందా? నిజం చెప్పండి. అయితే మానవులమైన మనము ఒకసారి నిర్ణయం మంచిగా తీసేసుకుంటాం, రెండోసారి కూడా నిర్ణయం మంచిగా తీసేసుకుంటాం. ఇక మనం అనుకుంటాం మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇక అన్నీ మంచియే అనుకుని మనకి మనం ఒక ముద్ర వేసుకొని ఒక స్టాంప్ తయారు చేసుకొని వచ్చిన పొద్దున్న ఒక స్టాంప్ వేసేసుకొని ఇది నా నిర్ణయం అని మనకి మనమే ఒక బ్యాండ్ మేళం పెట్టుకుని వాయించేసుకొని తిరుగుతూ ఉంటాం. అదే నిజం ఏంటి అంటే, నువ్వు అనుకున్నది దేవుడు అనుకున్నది ఒక్కటే అయినప్పుడు దీవించబడతావు. నేను అనుకున్నది దేవుడు అనుకున్నది ఒక్కటి కానప్పుడు మనం ఎక్కడ ఆస్వాదించబట్టల్లా. అప్పుడు మనం అనుకుంటాము, కొద్ది కాలం ముందుకెళ్ళిపోయి మన సొంతానికి అడుగులు ముందుకేసేసి అనుకుంటాం, కొద్ది కాలం అయ్యాక ఇది దేవుని చిత్తము కాదనుకుంటా. ఒక వస్తువు విషయంలో పర్వాలా, డబ్బు విషయంలో పర్వాలా, ఒక మాట విషయంలో పర్వాలా, మరి జీవితం విషయంలో ఎంత జాగ్రత్త. మరీ ముఖ్యమైన విషయాలు నేనేమంటాను, తొందరపాటు కలిగి ఉండద్దు. దేవుడికి అప్పగిచ్చేయండి. ఎంతగా నువ్వు దేవుడికి అప్పగించాలంటే, అసలు నీ ఆలోచన నుంచి నేను దేవుడిని తప్పించి దేవుడు యొక్క ఆలోచన నీ జీవితంలో నెరవేర్చేంత వరకు నువ్వు ఆగాల. ఆమేన్. ఎందుకు? దానికి కూడా కారణం ఉన్నది. కాలం ముగించబడే సమయానికి మన నిర్ణయాలన్నిటి యొక్క ఫలితం బయటకు వస్తుంది. అవునా? సంవత్సరం స్కూల్లో జాయిన్ అయ్యాం, కాలేజీలో జాయిన్ అయ్యాం, మనం సరిగ్గా చదివామో లేదో ఎప్పుడు తెలుస్తుంది? పరీక్షలు రాసినప్పుడా? కాదు. అది సంగతి. ఇప్పుడు మనం చర్చిలో జాయిన్ అయ్యాం, బాప్టిజం పొందాం, పరీక్షలు రాయటల్లా జాయిన్ అయ్యాం. రిజల్ట్స్ ఎప్పుడు? మనం జీవించి నిర్ణయాలు తీసుకొని ఆలోచనలు మొత్తం పక్కన పెట్టి మనలో మనం లేకుండా క్రీస్తుని లోపల పెట్టి లోకాన్ని బయట పెట్టి వాక్యాన్ని లోపల పెట్టి ప్రార్థనలో, విశ్వాసంలో, నమ్మకంలో, వాక్యానుసారంగా క్రమంగా మనల్ని మార్చుకుంటూ అడుగులు ముందుకేసుకుంటూ క్రీస్తుకు దగ్గరికి వచ్చేసరికి అప్పుడు కాలం సంపూర్ణమవుతుంది, రిజల్ట్స్ బయటకు వస్తాయి. అందుకని ఈ కాలం వర్తమానం ఒక మాట అంటది, పరలోక రాజ్యాలు అన్నీ ఆశ్చర్యాలే. విన్నారు ఎప్పుడైనా పదం? పరలోక రాజ్యాలు అన్ని ఆశ్చర్యాలు. ఏంటి ఆశ్చర్యాలు అంటే, మేము గ్యారంటీగా పరలోకం వెళ్తామని ఎవడు పోలేదు అక్కడికి. అది ఆశ్చర్యం. అసలు ఇటు పోడనుకున్నాం, అటు పోయి పరలోకంలో ఉన్నాం. మీరు బైబిల్ చదివాడు, ధనవంతుడైన యవనస్తుడు ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంటి ముందే కూర్చొని పడుకుని ఆయన ఎక్కడున్నాడు? ఇదేంటిది? ఊహించారా ఇద్దరు? ఆయన ఊహించలే, ఈయన ఊహించలే, ఇద్దరికి ఆశ్చర్యమే. కాబట్టి ఈరోజు ఎలాగుంటుంది? అంతే ఉంటుందండి, ఏం మార్పులేం లేవు నాకు తెలిసినంతవరకు. కాబట్టి మనం గ్యారంటీ యేసుక్రీస్తు పక్కన సీట్ నాదే అనుకునే వాళ్ళంతా వాక్యానుసారంగా ఉంటే పర్వాలా, ఊహల్లో ఉంటే కష్టం. మీకు చెప్పినట్టు నా గతంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, కొంచెంమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, అర్థం చేసుకుంటారని. ఒకసారి ఒక యవనస్తురాలు ఉన్నది, ఆమె పాల కూడా నెత్తి మీద పెట్టుకొని బయలుదేరింది. బయలుదేరితే దారిలో కొద్దిగా ఆలోచనలు వచ్చినాయి. ఈ పాలు తీసుకుపోతాను, పట్టణం తీసుకుపోతాను, పాలు అమ్ముతాను, ఆ పాలు అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతో గుడ్లు కొంటాను, ఆ గుడ్లు తెచ్చి ఇంటి దగ్గర పెట్టి పొదిగేస్తాను, పొదిగేసాక ఏమొస్తాయి? కోడి పిల్లలు వస్తాయి. ఈ కోడి పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక ఈ కోళ్ళని అమ్ముతాను, అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఒక పెళ్లి గౌను కొనుక్కుంటాను, ఈ పెళ్లి గౌను కొనుక్కొని ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాను, రాజకుమారులు వచ్చి నా ముందు మోకరిల్లి నా చేయబట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటాను అడుగుతారు, నేను చేసుకొని పో అంటాను అన్నది. ఎందుకు నవ్వారు? ఊహల్లో ఉండి ఏం చేసింది? నెత్తి మీద ఉన్న కుండ ఏమైంది? పాలు నేలపాలు అయింది. ఇప్పుడు కుండ ఏమైంది? పాలు ఏమైనాయి? గుడ్లు ఏమైనాయి? కోడిపిల్లలు ఏమైనాయి? పెళ్లి గౌను ఏమైంది? ఊహలు ఎక్కువైతే జీవితాలు జారిపోతాయి. చాలా జాగ్రత్త. అందుకే ఒక సామెత ఉంది తెలుగులో, గాల్లో ఏంటది? అపార్ట్మెంట్లు కట్టద్దు. ఇప్పుడు గాల్లో ఏం చేస్తున్నాం మనం? అపార్ట్మెంట్లు కడుతున్నామండి. ఎందుకని? కోపడమాకండి, సోమరిపోతే ఎక్కువ గాల్లో మెడలు కట్టేది. పని చేసేవాడికి అంత టైం ఉండదు, ఆలోచన చేయడు.
కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు ప్రార్థనలో విశ్వాసంలో ఉంటే ఊహల్లో బతకవు, వాస్తవంలో ఉంటావు. వాస్తవం ఎప్పుడేం చేస్తుందంటే నిన్ను యథార్థంగా ఉంచుతుంది. విశ్వాసము ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కాళ్ళు వాక్యంలో ఉండేలాగా చేస్తుంది, నీ జీవితము ప్రార్థనలో ఉండేలాగా చేస్తుంది. మనకు మన ఊహలు ఊహించుకుంటాం. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల గురించి మనం ఊహించుకుంటాం, కొన్నిసార్లు మన గురించి మనం ఊహించుకుంటాం, కొన్నిసార్లు పిల్లల గురించి మనం ఊహించుకుంటాం. అయితే మన ఊహలు ఎప్పుడూ కూడా మించిపోకూడదు. అవునా కదా? మించిపోతే ఏమవుతుంది? అసలు మించిపోవద్దని ఆలోచన రావద్దు. మించిపోతే ఏమవుద్దని ఆలోచన వద్దు. మించిపోవద్దు. క్రీస్తులో ఎప్పుడు నువ్వు యథార్థత కలిగి ఉన్నప్పుడు వాస్తవంలోనే జీవిస్తావు. ఎప్పుడైతే మన ఊహలు మించిపోయినాయో మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటాం. ఎక్కువ ఊహించుకున్న ప్రతిసారి మనం పడిపోతాం. ఎందుకంటే మనల్ని తగ్గించుకోవాలని వాక్యం చెప్తున్నది. తనను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మనల్ని ఎవడన్నా పొగిడితే మనం ఎంబడే కిందకి దిగిపోతాం. నువ్వు ఆహా అంటే నువ్వు కిందకు వచ్చేసి, ఓహో అంటే కిందకు వచ్చేసి, నీ గురించి ఎంత పొగిడినా నువ్వు త్వరగా కిందకి దిగిపోరాదా? ఎందుకనంటే అపవాది త్వరగా మన కొమ్ములు తీసుకొస్తుంది. అపవాది త్వరగా మనల్ని వాక్యాన్ని తప్పిస్తుంది. అపవాది త్వరగా మనకి గర్వం తీసుకొస్తుంది. ఎందుకు ఈ గర్వం రావద్దంటే, ఈ మనలో ఉన్న లేదంటే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడే ప్రతి ఒక్కరి దగ్గరికి మొట్టమొదటిగా 7 దయ్యాలు వస్తాయి. 7 దయ్యాలు. అసూయ అనేది ఒక దయ్యం అండి. ఎడిట్లో మనలో పుట్టిన దగ్గర నుంచి ఎవడికి లేదు అసూయ, ఒక్కడికి కూడా. జయించామా దాన్ని? మనం వెళ్ళగానే మనం కూర్చేయకుండా పక్కన కూర్చేస్తే చాలు, మనలో జయం బయటకు వస్తుంది. వినపడలేదు? పోయిందా దయ్యము? పోలేదు. మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి, కోపడు మాకండి. ఒకటి బెడ్లో చికెన్ మొక్కండి, రెండో బెడ్ ఏమికండి కాసేపు ఆగండి. చెప్పండి ఏమొచ్చింది? అసలు ఆడి బెడ్ ఆడు చూడు, పక్కన బెడ్ చూస్తుంటాడు. ఏం జరిగింది? ఇప్పుడు లోపల ఉన్నాయి మనతో పాటు, అవన్నీ పెరిగి పెద్ద అవుతా ఉన్నాయి. నేను అంటున్నా, ఇలాగే గర్వం కూడా వచ్చింది, పోటీ కూడా వచ్చింది. మనమే పోటీలు పెట్టామండి. కరెక్ట్గా మాట్లాడితే మన పిల్లలకి మనమే పోటీ పెట్టాం. చిన్నప్పుడు చదివేటప్పుడే ఉంటాం, వాళ్ళ పిల్లోని చూడు, వాళ్ళ అమ్మాయిని చూడు, ఆ అబ్బాయిని చూడు, ఆ కుటుంబం చూడు, మీరు ఎలాగున్నారు చూడు. నీ వయసుకి వాళ్ళు ఎప్పటికీ ఉద్యోగం వచ్చేసింది అంటారు. ఒకవేళ పిల్లలు అడిగితే, డాడీ నీ వయసుకి జగన్ సీఎం అయ్యా, నువ్వేమయ్యావంటే అయిపోయా. అంటే మనము ఇతరులతో పోలుస్తున్నాం. ఒకవేళ పిల్లలు మనం తిరిగి పోలిస్తే మన సంగతి ఏంటి ఒకసారి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మీ పిల్లలు కానీ మీరు కానీ ఇంకొకలాగా ఉండరు. దేవుడికి ఒకేలాగా ఉండే ఇద్దరు భూమి మీద అవసరం లేదు. అందుకని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వేలు ముద్రలు ఇచ్చాడు. ఆ వేలు ముద్రలు నీ జీవితం, నీ సాక్ష్యం. కాబట్టి ఏ ఇద్దరు సాక్ష్యాలు ఒకలాగా ఉండవు, ఏ ఇద్దరు దేవుళ్ళకి ఒకలాగా రాలేదు, ఏ ఇద్దరు కూడా ఒకేలాగా దేవుడి దగ్గరికి ఎత్తబాటులాగా పోరు. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనని దాటుకొని విశ్వాసంలోను ప్రార్థనలోను వారు జీవించిన జీవితానికి వాడు పొందుకుంటున్నారు. కాబట్టి అందరి జీవితాలు వ్యత్యాసంగాను భిన్నంగాను ఉంటాయి. అయితే విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, పరిశుద్ధాత్మ ఒకటే. మనం జీవించిన విధానాలే భిన్నంగా ఉన్నాయి, అయినప్పటికీ మన గమ్యము ఒకటే అయి ఉన్నది. అన్ని వైపుల నుంచి అక్కడ మనం వస్తున్నాం. కాబట్టి నేను అంటున్నాను, ఏ ఒక్కరిని మీ కుటుంబంలో పోల్చొద్దు. వాళ్ళ పిల్లలు చూడు ఎలాగున్నారో, వీళ్ళ పిల్లలు ఎలాగున్నారో, వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, నీకు చూడు ఎన్ని వచ్చినాయి అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనమే చెప్పండి ఏం చేస్తున్నాం? పిల్లోళ్ళ పోటీ తీసుకొస్తున్నాం. ఆ పిల్లోడు పెరిగి పెద్ద ఏమవ్వాలా చెప్పండి? ఇంట్లో ఉన్న ప్రతిదానికి పోటీ పడతాడు. నా అన్న కట్టిచ్చావు, తమ్ముడి కట్టిచ్చావు, చెల్లి కట్టిచ్చావు, అక్క కట్టిచ్చావు, రేపు పొద్దున వాడి ఆస్తి గొడవలో ముందు వచ్చి నుంచుంటాడు. కారణం ఏంటి? మనమే వాడికి నేర్పించామన్నీ. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? ముందు దేవుళ్ళు ఎదిగించండి, మార్కుల తర్వాత. ముందు దేవుళ్ళు ఎదిగించండి. దేవుడు వాడికి జ్ఞానం ఇస్తే ఏ ఒక్కడి మీద ఆధారపడకుండా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. 10 మంది దేవుళ్ళలోకి నడిపించేవాడుగా ఉంటాడు, 10 మందిని పోషించేవాడుగా ఉంటాడు. అంతకన్నా మనకి ఇంకేం కావాలి? మనం ఎక్కువ ఊహించేసుకున్న దాన్ని బట్టి ఏమవుతున్నామంటే, కాలం ముగింపుకు వచ్చేస్తుంది, అయినా కూడా మనం ఇంకా సంపూర్ణతకి రావట్లా. కారణం ఏంటంటే, వాస్తవంలో ఉండటానికి బదులుగా ఊహల్లో ఎక్కువ ఉంటున్నాం. అవునా? ఈరోజు చాలామందికి ఒక అలవాటు ఉంది, నేను ఒక వ్యాపారం బిగిన్ చేస్తా,
బిగిన్ చేశాక కొద్ది కాలం అవుతుంది. మనం చెప్పుకున్నదే, నెత్తి మీద కొండ. బిగిన్ చేస్తా, తర్వాత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీ పని చేస్తాయి, డబ్బులు దా పని చేస్తా, ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయినాయి. వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఎక్కడున్నాం ఇప్పుడు? ఇప్పుడు కూడా మనం ఏం చేసాం? నేను చర్చికి వెళ్తున్నా, మంచి చర్చికి వచ్చా, వాక్యం బాగుంది, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతా. ఇది కూడా సేమ్ అంతే. నువ్వు మంచి చర్చికి వస్తే పరలోకానికి వెళ్తావని ఎక్కడ రాసి ఉన్నది? నువ్వు మంచి వాక్యం విన్నా, మంచి చర్చికి వచ్చిన పరలోకం పోతావు ఎక్కడ రాసలేదు. నువ్వు మంచిగా వాక్యానుసారంగా జీవిస్తే పరలోకానికి వెళ్తావు. తేడా లేదా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన వాక్యాన్ని తీసేసుకుంటున్నాం మొత్తం. ఇది నా కొడుకే, దేవుడు నాతోనే మాట్లాడు. చాలా సంతోషం. అయితే దేవుడు నీకు అనుకూలంగా మాట్లాడినన్నీ తీసుకుంటున్నావు. నిన్ను గద్దిచ్చి మాట్లాడినవి, నిన్ను సరిచేస్తా మాట్లాడినవి తీసుకుంటామా? తీసుకోకపోక మనం ఏం చేస్తాం? వాదనగా దిగుతాం. ఎవరితో? ఒకవేళ పరిశుద్ధాత్మైన కానీ నీకు బోధించినట్లయితే నువ్వు వాదించావంటే ఎవరితో వాదించినట్టు? కాలము సంపూర్ణతకు వచ్చినప్పుడు మాట్లాడేది మనతో పరిశుద్ధాత్ముడే. మరి రంగం మీదకి వచ్చి పరిశుద్ధాత్ముడే కానీ మాట్లాడితే మనం ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడచ్చు. బైబిల్ ఏమంటుంది పరిశుద్ధాత్మ గురించి? ఆయనకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే ఏ యుగమందైనను, రాబోయే యుగమందైనను, ఏ యుగమందైనను నీకు పాపక్షమాపణ లేదు. నిజమేనా? ఇప్పుడు ఒక మాట అడుగుతా, బైబిల్ మొత్తం రాసింది ఎవరు? నిజమేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ బైబిల్ మొత్తం రాస్తే బైబిల్లో ఉన్నది ఏదైనా కానీ నువ్వు ఒక్కటి వ్యతిరేకిస్తే, యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపం చేస్తున్నా, ఒక్క మాట మీరు వ్యతిరేకంగా మాట్లాడినా, బైబిల్లో రాసిన దానికి ఒక్క మాట మనం వ్యతిరేకంగా మాట్లాడినా, మధ్యాహ్నం చదివించాం, జ్ఞాపకం ఉందా మీకు? వచనం ప్రకటన 22లో చదివించాం. ఏంటది? దీనికి ఏమీ కలపద్దు, ఉన్నది తీసేయద్దు. కలిపితే తెగుళ్ళు మొత్తం వస్తాయి, తీసేస్తే పరలోక రాజ్యంలో, పరిశుద్ధ పట్టణంలో, జీవవృక్షంలో మీకు పాలు భాగం లేదు. ఒక్కటి మనం తీసేస్తే, పరిశుద్ధాత్మకి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడితే. కాబట్టి వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మనం లోబడాలా. అది జ్ఞానం పెంచుకోవడానికి కాదండి, లోబడటానికి. ఈరోజు నాకు ఎక్కువ జ్ఞానం తెలుసు అనే దానికి మనం వచ్చాం. జ్ఞానం నీకు ఎక్కువ తెలియటం వల్ల ఏమొచ్చింది? 2 అంగుళాలు పెరిగావా? చెప్పండి. పెరుగుతాం ఎవరన్నా? బైబిల్ ఏమంటుంది అన్నమాట, నీ జ్ఞానం ఎక్కువ రావడం వల్ల నీ ఎత్తుని మొరడు పెంచుకోలేవు, ఒక మూర పెంచుకోలేవు అన్ని ఎత్తుని. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవుడితో ఒక వ్యక్తి వాదన దిగాడు. నువ్వు ఏం చేస్తావు, నేనేదో చేస్తాను చెప్పు. నువ్వు ఆదామం చేస్తే నేను ఆదామం చేస్తా, నువ్వు పక్షులు చేస్తే విమానం చేస్తా, నువ్వు చెప్పు ఏం చేస్తే అది చేస్తా అన్న. నువ్వు చేయగలిగింది మొత్తం నేను చేయగలను, ఇంకా నువ్వు ఒకేలాగా చేయలేను, ఒకేలాగా ఎంతమంది చేయగలను. ఆయన దేవుడితో వాదన చేస్తామంటే, సరే దేవుడు అన్నాడు, కిందకి దిగి మట్టి తీసుకొని నువ్వుది ఆయనకు ఆదామని అక్కడ చూపించేదిగో నేను ఆదామం చేస్తాను, నువ్వు కూడా చెయ్యి అన్నాడు. మొట్టమొదటి పని. ఆ శాస్త్రవేత్త అన్నాడు, ఇంతేనా, నేను కూడా చేస్తా అని చెప్పి కిందకు ఇంక మట్టి తీసుకోకపోతే దేవుడు అన్నాడు, ఒక్క నిమిషం ఆగు, అది నా మట్టి, నీ మట్టిని నువ్వే సృష్టించుకొని చేసేయి అన్నాడు. చెప్పండి ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలా? అది సంగతి. అంటే భూమి మీద ఒక మట్టి కణం కూడా మనం తేలేం. ఎందుకు మనకి గర్వాలు ప్రగల్భాలు? వదిలేస్తే పోలా, మట్టిలోకి పోవాల్సిన మనకి ఎందుకని గర్వాలు ప్రగల్భాలు? ఇవన్నీ అపవాదించి వచ్చిన లక్షణాలు. దాన్ని మన నుంచి తీసేసుకోవడానికి దేవుడు మనకి కాలం ఇచ్చాడు. ఈ కాలంలో మనము సంపూర్ణంగా సరిచేయబడాలి. జ్ఞానంతోనూ, వాక్యముతోనూ, దేవుడి యొక్క మర్మముతోనూ మనం సంపూర్ణంగా సరిచేయబడాలి. ఎంతగా సరిచేయబడాలంటే దీనత్వంలోకి వచ్చేయాలి. మనం దీనులమైపోవాలి. మన లోపల గర్వం అనేది కానీ, అహంకారం అనేది కానీ ఉండటానికి వీల్లేదు. మన లోపల గర్వం ఉంటే మనం ఏం చేస్తామంటే, అహంకారం ఉంటే మనం ఏం చేస్తామంటే, మనకి అందరికి కూడా మనకన్నా తక్కువలాగా కనిపిస్తారు. అంతేనా? ఒక చిన్న మాట చెప్తాను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అనిల్ అని పేరు. బెంగళూరులో ఉంటున్నాడు ఇప్పుడు, ఇంజనీర్ అతను. మా క్లాస్లో అందరం మేము అతను ఇంతే ఉంటాడు. కానీ నేను మీకన్నా పెద్ద అనిపించుకోవాలని అందరినీ కూడా అతను అరే అని పిలిచేవాడు. ఇప్పటికి కూడా పిలుస్తాడు అట్లాగా. అతని మైండ్ సెట్ ఏంటంటే, నేను వీళ్ళకన్నా తక్కువ కాదని చెప్పుకోవటానికి. ఇప్పుడు నేను ఎప్పుడైతే పరిచయంలోకి వచ్చానో,
అందరిని పిలుస్తాను, నా దగ్గరికి వచ్చేసి మాత్రం నువ్వు సేవకుడు నేను పిలవకూడదు అంటున్నాడు. ఇదేంటిది అంటే? ఇక్కడికి వచ్చేసే చూడండి, అంటే ఇలాగ పిలవటము తప్పని తెలుసు. అవునా? ఓ మాట చెప్తా, బైబిల్ మొత్తంలో ఎక్కడన్నా ఎవరన్నా అరే అని పిలుచుకున్నారా? వినబడలేదా? మన సంఘాలు పిలుచుకోవచ్చా? ఓ చిన్న మాట, మనల్ని అరే, మనం ఎవరిని అరే అంటే ఆడకూడదు, తిరిగి అరే అంటే అయిపోయింది. ఇంకా ఇంతకాలం మనం అనుకున్న గర్వం మొత్తం అది. కాబట్టి ఏం చేద్దాం ఇక్కడి నుంచి? యేసుకు చెప్పిన మాట ఉంది, మనమందరము సహోదరులము. అరేలు తురేలు లేవు ఇక్కడ. ఏమున్నాయి అంటే సిస్టరు, బ్రదరే. మిగతా అన్నింటికి బాప్తిజం తీసుకున్నప్పుడే దాన్ని సమాధి చేసి వచ్చేసాం. గర్వాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేసి వచ్చాం. మన మీద నిందలని అక్కడ పడేసాం, అపరాధాలు పడేసాం, పాపాలు పడేసాం, అతిక్రమాలు పడేసాం. మనకు నేను అక్కడ పడేసి వచ్చాడు, మళ్ళీ ఏం తెచ్చుకోవద్దు. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? సంపూర్ణులుగా. మన నోట్లోంచి మాట్లాడితే ఎలాగ రావాలంటే, నిజంగా నీకు వాక్యం తెలిస్తే, పరిశుద్ధాత్మను పొందుకుంటే, నువ్వు కాలం యొక్క ముగింపులో జీవించే క్రీస్తులో ఉన్న విశ్వాసం అయితే, నీ నోరు మాట్లాడుతూ ఉంటే అట్టేపడి వినాలనుకోవాలా. నిజమేనా? కోపడు మాకడమ్మ. కొద్దిమంది భార్యాభర్తలు ఉంటారు, భర్త మాట్లాడుతుంటే భార్య వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? అమ్మా ఈ నోరు తెచ్చాడమ్మా అంటది. కొన్ని ఇళ్లలో భార్య మాట్లాడిన భర్త వెళ్ళిపోతాడు. ఎందుకని చెప్పరే మీరు? అమ్మ నోరు తెచ్చింది ఇప్పుడు ఆపదు. అది సంగతి. అంటే ఏమన్నా ఇంట్లో ఇప్పుడు భార్యాభర్తలు మీరు మాట్లాడుకుంటే మీరేం లేకపోతే చుట్టుపక్కల సంగతి ఆలోచించండి. మన సాక్ష్యాలు ఏంటో ఆలోచించండి. అంటే ఈరోజు మనం ఎలాగున్నాం? ఇతరులకి సాక్షులై ఉండాలంటే మన జీవితాల్ని మనం ఎలా కట్టుకోవాలి అంటున్నా. ముగింపుకు వచ్చామంటున్నాం, ఎత్తబాటు అంటున్నాం, నేడో రేపు క్రీస్తు వస్తామని వెళ్ళిపోతామన్నాం. మేము వర్తమాన సంఘం అంటున్నాం. వర్తమాన సంఘం పేరా? అదొక ట్యాగా? ఏంటది? వర్తమాన సంఘం పేరు కాదండి. వర్తమాన సంఘం అంటే వర్తమానంలో జీవించే విశ్వాసులు ఉండే స్థలము. వర్తమానంలో అంటే వర్తమానం నాలో ఉండి జీవించటం. వర్తమానం అంటే ఏదో కాదండి, వాక్యం యొక్క బయలుపాటు. వాక్యం యొక్క బయలుపాటు నీ లోపల ఉంటే నీ నోటి మాట ఎలాగుంటుంది? కాలం ముగింపు, కాలం సంపూర్ణము, దేవుడు ఒక రాకడ, స్త్రీలలో ఒక మార్పు, ఇన్ని మర్మాలు, గొప్ప గొప్ప సంగతులు మాట్లాడుతున్నామే. అవన్నీ మాటలకైనా జీవితంలోకి వచ్చేది ఉన్నదా? జీవితంలోకి రావాలంటే మనం ఎంతగా లోబడాలి? ఎంతగా దీనత్వంలోకి రావాలి? మన మాట ప్రతి దాంట్లో కూడా ముందు ప్రేమ కనిపించాలి. అవతల వాడు శత్రువే, నేను తిట్టినోడే, నేను దూషించినోడే, నీ గురించి తప్పుగా మాట్లాడినోడే అయినప్పటికీ నీ నోటికి జిప్పేసుకొని ఉండు. ఎప్పుడైతే నీ నోటికి నువ్వు జిప్పేసుకుని ఉన్నావో పరిశుద్ధాత్ముడు నీ తరపున మాట్లాడతాడు. కాబట్టి మనం అవకాశం తీసుకోవద్దండి, దేవుడికి అవకాశం ఇద్దాం. అది విశ్వాస యొక్క లక్షణం. కరెక్ట్గా మాట్లాడితే వర్తమాన విశ్వాస యొక్క లక్షణం. కాలము సంపూర్ణమైనప్పుడు మనలో ఎక్కడైతే ఉన్నారో దేవుడు కుమారులు, వాళ్ళ యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మూలుగుతున్నదని బైబిల్ అంటున్నది. ఏమా అంటే ఇప్పుడు సృష్టి యావత్తు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. కాలం యొక్క సంపూర్ణమైనదంటే మొట్టమొదటిగా వాళ్ళకి కనిపించబడాలి, బయటికి రావాలి. వాళ్ళు వచ్చే విధంగా ఈరోజు మనం జీవిస్తున్నామా? ఇలా మాట్లాడుకుందాం. కొంచెం కోపం మీకు తెప్పించకపోతే, మనిషి కుమారుల దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూద్దామా, లేదా మన కొరకు సృష్టి ఎదురు చూడాలి? రెండు మాటలు మీకు అర్థమైనయా? మనం ఎదురు చూడటం అంటే మనం కాదని అర్థం. సృష్టి యావత్ ఎదురు చూసిన వాళ్ళలో మనం ఉంటే మనము ప్రతి దినము సరిచేయబడే వాళ్ళమై. ఈరోజు నేను ఆశపడేది ఏంటంటే, వాక్యం మీకు చెప్తున్నా కూడా చాలాసార్లు నేను సరిచేయబడతా ఉంటా. చాలాసార్లు, 1-2 సార్లు కాదు. నా జీవితం ఎంతగా మారిందో వ్యక్తిగతంగా నాకు తెలుసు. నా కుటుంబంలో వాళ్ళు, నా పాత స్నేహితులు, నా బంధువులు, వాళ్ళకి ఇంకా ఎక్కువగా తెలుసు. అయితే నా వరకు నేను ఎంతగా సరి చేసుకున్నానో, కొన్నిసార్లు ఇక్కడి నుంచి పలికిన మాటలు కూడా ఇది వాక్యానుసారమా కాదా అని చెప్పి ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినేయాలి. ఒక అలవాటు ఉంది నాకు. ఏదన్నా పొరపాటు నా సొంత మాటలు ఏమన్నా మాట్లాడానని చెప్పి మళ్ళీ వినే అలవాటు ఉన్నది. ఎందుకనంటే నా సొంతగా ఏమి పలకద్దు, అది దేవుని చిత్తానుసారమైనది, వాక్యానుసారమైనది నా నోట్లోంచి రావాలా. లేకపోతే నేను కూడా పైకి పోయి లెక్కప్ప చెప్పాలా. దానికి సిద్ధంగా లేనండి నేను. కాబట్టి అవసరమైతే ఆ మాట నన్ను అనేదిగా ఉన్నా, నన్ను కొట్టేదిగా తిట్టేదిగా ఉన్నా కూడా నేను రెడీ అది ఆ విషయంలో. ఏమా ఇక్కడ కూర్చొని ఎందుకని ప్రార్థన చేసుకున్నా రాయటానికన్నా ముందుకంటే
సంఘంలోకి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు ఉన్న బలహీనతలో, ఇబ్బందులు, వాళ్ళు చెప్పుకున్న సమస్యలు ఏదో నా లోపల ఉంటాయి. అవి ఏమి మాట్లాడేటప్పుడు బయటికి రాకూడదు ప్రభువా. నీ ఆలోచన, నీ చిత్తము, నువ్వు వారితో ఏం మాట్లాడాలనుకున్నావో అవి మాత్రమే నాతో మాట్లాడచ్చు అని ముందు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అంటే మనల్ని మనం జీరో చేసుకోవాలి. ఏమా ఇలాగ నేనంటున్నా, ఇప్పుడు నేను ఒక్కడిని చేసుకుంటే నాకు దేవుడు ఇలా దీవించినట్లయితే, సంఘం అంతా చేసుకుంటే, మనల్ని జీరోలు చేసుకుంటే, ఎక్కడికి పోయి నేను గొప్పవాడిని కాదు, నేను అందరికన్నా తక్కువ అనుకుని ఎంత బాగుంటున్నాను, ఎంత బాగుంటుందండి. మన లోపల నుంచి మనకి అవసరం లేనివి చాలా ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు తీసేయాలి. వాక్యానుసారమైన దేవుడు మనకి ఇవ్వాలంటే వాక్యానుసారంగా లేని ముందు బయటికి పోవాలి. బైబిల్ అంటా ఉన్నది, నీ హృదయం ఆయనకి సమర్పిస్తే అప్పుడు ఆయన నీ లోపలికి వస్తాడు. నా హృదయం ఇవ్వకుండా ఎలా రాగలడు? నా హృదయం ఇవ్వటం అంటే నాకంటూ ఏది లేదు ప్రభువా, అన్నీ నీవే ప్రభువా, నా హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన లోపల రాగలుగుతాడు. అప్పుడు నా లోపల నివాసం చేయగలడు. నా లోపల ఉండి ఆయన నన్ను నడిపించగల దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన నడిపించాలని ప్రార్థిస్తున్నాం, నడిపించాలని అడుగుతున్నాం, మొరపెడుతున్నాం, కొన్నిసార్లు ఏడ్చి కన్నీరు గారుస్తున్నాం. అయితే ఆయన లోపలికి వచ్చే విధంగా జీవితం జీవించటం చాలాసార్లు మనకున్న బలహీనత. ఈ రాత్రి ఇలా చెప్తాను, దయచేసి ఎవరేమనుకోకండి. వాక్యం మనల్ని సంధించినప్పుడు, వాక్యం మనల్ని కొట్టినప్పుడు, మళ్ళీ మన హృదయాలను తాకినప్పుడు మనకు దుఃఖం వస్తుంది, ఎమ్మటే ఒప్పుదల వస్తుంది. దాంతోపాటు మనం ప్రాయశ్చిత్తం దగ్గరికి వస్తాం. అంటే తప్పు చేశాను ఒక భావానికి వస్తాం. వచ్చి ప్రభువా నాలోంచి బలహీనత తీసేయమని కూడా దేవుని అడుగుతున్నాం. అయితే కొద్దిసేపటికి లేదా కొద్ది కాలం తర్వాత అదే పశ్చాత్తాపం మనలో ఉండటల్లా, అదే ఒప్పుదల మనలో ఉండటల్లా. కారణం ఏంటంటే కొద్దిసేపటికి దాన్ని మనం తీసేసుకొని కొద్దిసేపటికి వదిలేస్తున్నాం. అంత భయంకరమైన కాలం ఈరోజు మనం ఉన్నాం. ఏంటంటే అది కాలం యొక్క ప్రభావం. ఈరోజు మీరు గమనించండి, మీరు ఎవరినైనా ఒక మాట అన్నా, ఒక పని చేసినా అది ఎక్కువ కాలం ప్రభావం ఉండట్లే వాళ్ళ మీద. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. నువ్వు ఎవరికైనా సహాయం చేసావు, ఈరోజు దాన్ని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? ఎక్కువ కాలం అయిపోయింది. ప్రాఫిట్ చెప్తాడు ఒక మాట. ఒక వ్యక్తి మనకి చాలా సంవత్సరాలు సహాయం చేశాడు, కానీ ఆ వ్యక్తికి మనకి ఇప్పుడు ఏదో గొడవ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? సహాయమా, గొడవ, అన్నమాట, గొడవ, ఏం గుర్తొస్తుంది? అలాగైపోయాం ఈరోజు మనం. కుటుంబాల సంగతికి వద్దాం. తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలేంటి? ఎంతకాలం తల్లిదండ్రులు మనల్ని పెంచారు? నిజంగా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు బ్రతుకున్నంతగా, లేదా నువ్వు బ్రతుకున్నంత కాలం వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండాలి, అంతేనా? కానీ ఈరోజు అలా ఉన్నామా? కొంచెం పెరిగి పెద్ద అయ్యాక మన కాళ్ళ మీద సెట్లాగా తల్లిదండ్రులు ఏమంటాం? చెప్పండి త్వరగా, నువ్వేం చేసావు? నేను ఎప్పుడు అంటామంట, ఒక స్త్రీకి 20 ఏళ్ల వయసులో అర్థం కానిది 40 ఏళ్ల వయసులో అర్థం అవుతుంది. ఏం చేసిందన్నది ఇప్పుడు అర్థం కాదు మనకి, అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు అంటాం, ఆ రోజు అమ్మని అన్నాను కానీ కరెక్ట్. అప్పుడు ఎప్పటికి 40 దాటాక. అందరికీ అంతేనండి, స్త్రీ కానీ పురుషుడు కానీ అంటారు. అప్పుడు మనకు తెలియదు, ఒక వయసులో మనకేం తెలియదు. మనం తల్లిదండ్రులను ఎలాంటి మాటలు అన్నామన్నది, మనం తండ్రి పిల్లలు మన అదే మాట్లాడి ఇప్పుడు మనకు అర్థమవుతుంటుంది. అందుకని అంటాను, ఇప్పుడు మనము కుమారుల స్థితి నుంచి దేవుడి యొక్క దత్తపుత్రులుగా మారుతున్నాం. ఇది కుమారుల్ని తండ్రి స్వీకరించే కాలం. కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఇప్పుడు మనం కుమారులుగా ఆయన స్వీకరించినప్పుడు ఆయన దగ్గరికి తేలిపోతున్నాం. ఈ కాలంలో మనం వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు మనలో ఎంత వాక్యాన్ని చూస్తాడు, ఎంత యథార్థత చూస్తాడు, ఎంత పరిశుద్ధతను చూస్తాడు, ఎంత ప్రార్థనా జీవితాన్ని చూస్తాడు, ఎంత సాక్ష్యాన్ని చూస్తాడంటే, మనం కొలతేస్తే ఆ కొలతలో మనం ఎంత కలిగి ఉన్నాం? సంపూర్ణంగా ఉన్నామా? కాలం సంపూర్ణమైన సరే మనం సంపూర్ణంగా ఉన్నామా? సంపూర్ణంగా వరకు ముందుకు కొనసాగిపోతామని పౌలు గారు అంటున్నారు. అలాగే మనము వెళ్తున్నామా? నేను ఎప్పుడు అంటామంట, అనేకమైనవి ఈరోజు మనం ఎప్పుడు చెప్తా మీకు, జీవితం అనే ఈ ప్రయాణంలో ఒక పెద్ద బ్యాగ్ మనం కలిగి ఉంటామండి. పెద్ద బ్యాగ్. ఏమంటే ఈ బ్యాగులో పాత జ్ఞాపకాలు, మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నయ్యి, తిట్టినయ్యి, మనల్ని దూషించినవి,
మనల్ని అవమానపరిచినవి ఇవన్నీ ఆ మూటలు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఎక్కడ అవకాశం వస్తే, ఇది మీకు అర్థం కాదు కదా, ఇప్పుడు చెప్తే ఎంత త్వరగా అర్థమవుతుందో. ఇంటింటికి సైకిల్ మీద బట్టల మూట పెట్టుకుని వస్తారు వాళ్ళు, గుర్తుందా మీకు? ఏ ఇంటి దగ్గర ఆపిన ఏం చేస్తాడు? అక్కడ ఎప్పుడండి ఆ మూట తీసుకొచ్చి ఇంట్లో వరండాల మొత్తం అన్ని ప్రదేశాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేసాం? పాత జ్ఞాపకాలను ఒక మూట పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఈ మూట ఎవరు అడిగినా ఫోన్ ఉందిగా ఇప్పుడు, చెప్పుకుంటూ పోతాం. ఈ పాత జ్ఞాపకాలలో ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి క్రీస్తు గురించి సువార్తలో ఉన్నదా? ప్రార్థనలో ఉన్నదా అంటే లేదు. మరి ఇంకా మనం ఆ జీవితాన్ని జీవిస్తా, నేను ఇంకా క్రీస్తు కుమారుని, నేను క్రీస్తు కుమార్తెని, నేను దత్తపుత్రికని, దత్తపుత్రుని, నేను కాలం సంపూర్ణం అయిపోయి, నేను రెడీ అయిపోయాను ఎలాగంటాం? నీ బయట శరీరానికి 5 గేట్లు ఉన్నట్టుగానే నీ లోపల ఆత్మకు కూడా 5 గేట్లు ఉన్నాయి. దాంట్లో ఒక బలహీనమైన గేటు పేరు చెప్పనా? జ్ఞాపకాలు. చదివారు వర్తమానం? ఆత్మకి 5 గేట్లు ఉన్నాయి, శరీరానికి 5 గేట్లు ఉన్నాయి. ఈ శరీరం 5 గేట్లు మనకు తెలుసు, 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు కాక లోపల మనకి ఇంకొక 5 ఇంద్రియాలు ఆపుతూ ఉంటాయి. దీంట్లో ప్రాముఖ్యమైనది జ్ఞాపకం. ఈ జ్ఞాపకం నేను కూర్చొనీదు, నుంచోనీదు, పడుకోనీదు, తిననీదు. దాని పేరు జ్ఞాపకం. ఎలా చెప్పమంటారా? నిన్నెవడో తిట్టాడు, ఇంటికెళ్ళు, నీ ముందు భోజనం పెట్టారు, ఏం చేస్తావు? భోజనం ఎవరు కనిపిస్తాడు? ఆడి ముఖం కనిపిస్తుంది. చెప్పండి, ఏం చేద్దాం? పడుకున్న కళ్ళు మూసావు, ఏం కనిపించింది? ఆడి ముఖం కనిపించింది. ఇప్పుడు ఎక్కడున్నది? వాడి కంటికి కనిపిస్తున్నాడా? లేడు, నీ లోపల పెట్టేసుకున్నావు. కాబట్టి వాడే నీకు ఎక్కడ పోయినా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? రహస్యం చెప్పనా? అప్పటికి నీ హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చుంటే వినబడలేదు. నీ కొరకు రక్తం కాల్చిన ముఖం నీ జ్ఞాపకం రావాలి కదా. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ భోజనం నాకు ఇచ్చింది క్రీస్తు కదా, నీ క్రీస్తు కనిపించాలి కదా. అక్కడ నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావు, ప్రభా ఈ రోజు దాన్ని కాపాడావని చెప్పి ఆయన ముఖం మనకు కనబడాలి కదా. కనబడుతుందా? ఆయన ముఖం స్థానంలో మనం ఎవరిని పెడతాం తీసుకుపోయి. కాబట్టి నువ్వు చివరికి వచ్చావు అంటే, కాలం యొక్క ముగింపుకి వచ్చావు అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు వలె మారి ఉండాలి. కాలము సంపూర్ణత అయింది అని మనం చెప్పుకోవటం కాదు, కానీ ఆ సంపూర్ణత కలిగి ఉన్న కాలంలో మనం ఉన్నట్లయితే మనము కూడా వాక్యంలో సంపూర్ణులై ఉండాలి. సంపూర్ణతకి రావటం అంటే ప్రార్థనా జీవితం మెరుగుపడాలండి, మన మాట మెరుగుపడాలి, మనం ధరించే వస్త్రాలు మెరుగుపడాలి, ప్రతి ఒక్కటి మన జీవితంలో మెరుగుపడాలి. ఒక్కసారి పరిశీలన చేసుకుంటే నా దగ్గర సక్రమంగా ఏది ఉన్నది అని ఎప్పుడు చెప్తామంట. 2 వారాల క్రితం 3 వారాల క్రితం కూడా చెప్పిన జ్ఞాపకం ఉన్నది. 2 భార్యాభర్తలు కూర్చొని నాలో ఏ లోపం ఉన్నది, నీలో ఏ లోపం ఉన్నది అని ఇద్దరు యథార్థం కూర్చొని మాట్లాడకుండా ఎన్నో వస్తాయి లోపాలు. వినబడలేదండి. కానీ రహస్యం చెప్పనా? చెప్పని ఇద్దరు చెప్తారా, ఆ తర్వాత తిట్టుకుంటారు ఇద్దరు. అంటే ఇన్ని పెట్టుకున్నా లోపల నా మీద ఎంతకాలం నువ్వు అంటే యథార్థకి లేదండి చోటు. నేను అంటున్నా, తెలుసుకున్న దేనికంటే బలహీనతలు పోగొట్టుకోవటానికి. కానీ ఈరోజు మన ఇంట్లో వాళ్ళే మనకు చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలా? ఈరోజు మనం ఏం చేసాం తెలుసా? ఇంట్లో వాళ్ళం కూడా ఇంక వీళ్ళు ఇంతేలే అని వదిలేసే అని అంటున్నాం. మనమే వదిలేస్తే రేపు వాళ్ళు పరలోక రాజ్యం రావద్దా? రావాలా వద్దా? మరి మనమే వదిలేస్తే మార్చాల్సిన మనమే, మారాల్సిన మనమే, వాళ్ళు మార్చకపోతే ఇంకెవరు వాళ్ళు మార్చాలా? కాబట్టి బాధ్యత ఎవరిది ఇప్పుడు? వినపడలేదండి. పాస్ గారిది. ఆయనదే కదా. ఎందుకు తేవాలి వర్తమానం మా ఊరికి? అంకమనంలో చర్చ ఎందుకు పెట్టాలి? అయింది ఎవరిది బాధ్యత ఇప్పుడు? పాస్ గారిదే. ఎవరిదంట? తోసేస్తే పోలన్నీ ఆయన మీద. ఎవరిదండి బాధ్యత చెప్పండి ఇప్పుడు? రావట్లేదు ఎక్కడ కూడా. ఎన్నిసార్లు అడిగినా కూడా ఎవరి కుటుంబాలకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే బాధ్యత. ఎందుకంటే కృప పాస్ గారికి విస్తరించబడలా. చెప్పండి, కృప ఎవరెవరికి వచ్చింది? నా వరకు వచ్చిందా? అందరికి వచ్చిందా? మన కుటుంబంలో ఉన్న చిట్ట చివరి పుట్టే వాళ్ళ కృప విస్తరించబడింది. కాబట్టి కృప అందరికి వచ్చింది. కృప అందరికి వచ్చింది సత్యమే. అయితే అందరూ కూడా మార్చబడాలా. దేవుడు చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కడు మార్చబడతాడు. అయితే మార్చబడే వాతావరణం మనం దేవాలి ఇళ్ళలో. ఈరోజు మన వాతావరణం దేటల్లా, మనమే దడుతున్నాం ఎదురుగా. నువ్వు మారువు, నీ జీతం ఇంతే, నీ బతికింతే, ఇక వేస్ట్. ఒకవేళ ఆడికి ఏదో బుద్ధి పుట్టి బైబిల్ చదివాడు అనుకో,
ఏం చదువుతున్నావు బైబిల్ ఈరోజు? ఏమైంది? ఇది అయ్యి ఉంటుందిలే, అందుకే చదువుతావు. మామూలుగా చదువుతావు నువ్వు? ఇక ఆడు చదువుతాడా? బతకని మనం ఎవరం కూడా. వాడు మారాలని ఆలోచన ఉన్నా కూడా చేచి నా జీవితం ఇంతే ఇంకా అని వాడు డిసైడ్ అయ్యి మన మీద వ్యతిరేకంగా అయిపోవడం తప్పితే మారటానికి వాతావరణం తెచ్చామా? చాలా. ఓ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను ఈ విషయంలో. కోడి గుడ్లు పొదిగేటప్పుడు ఆ కోడి గుడ్లు మంచి లేవదు. మీకు తెలుసో తెలియదు, అది ఆహారం కోసం కూడా త్వరగా దాదాపుగా కదలదు. ఎందుకంటే అది పక్కకి వెళ్తే దాని వేడి తగ్గిపోయి మళ్ళీ గుడ్డు మామూలు స్థితికి వస్తుంది, లోపల గుడ్డు కుళ్ళిపోతుంది. అది పిల్ల అవ్వదు, గుడ్డు అవ్వదు. అందుకని ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే దాని జీవితం త్యాగం చేస్తుంది. త్యాగం చేసి అది అక్కడే ఉండి పొదుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే కోడి పొదగటానికన్నా ముందు పొదిగిన తర్వాత దాని బరువు తగ్గిపోతుంది. చూడండి, అది పొదిగేటప్పుడు గుడ్డు కదులుతూ ఉంటే అది ఆ గుడ్డు మీద ఎక్కువసేపు కూర్చుంటుంది. కారణం ఏంటంటే దానికి బయట ఉన్న వాతావరణము ఆ గుడ్డు పగలగొట్టుకోవడానికి వీలుగా బయట నుంచి చేస్తున్నది. అదే గుడ్డు కదులుతుంది కదా, పిల్ల బయటకు వస్తుంది, లోపల పిల్ల ఇబ్బంది పడితే ఇది పోయి గుడ్డుని పొడిచింది అనుకో, ఏమవుతుంది? లోపల పిల్ల చచ్చిపోతుంది. అంటే ఇప్పుడు ఆ గుడ్లోంచి ఆ పిల్ల బయటకు వచ్చే విధముగా ఈ బయట ఉన్న ఈ తల్లి కోడి ఆ వాతావరణాన్ని వేడిగా ఉంచాల. రైట్? ఇప్పుడు మన జీవితంలో ఎవరన్నా మారుతుంటే మనమేం చేయాలి? అది గుడ్డే, కానీ మారడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు దాన్ని తగ్గుతూ ఉన్నది కాబట్టి పొదిగేటప్పుడు ఏం చేయాలంటే అది ఒక వాతావరణం అక్కడ తీసుకొని రావాలి. మన ఇళ్ళల్లో కూడా మన పిల్లలు మారాలంటే మనం ముందు ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకమైన వాతావరణం తేవాలి. తెస్తా మన వాతావరణం. అటువంటి వాతావరణం మనం ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు మారడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కొద్దిగా మారతారన్న నమ్మకం మనం కలిగి ఉండాలి. మారకపోయినా మారతారన్న నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. మారే విధముగా మనం వాళ్ళతో ప్రవర్తించాలి. మనమే పోయి వాళ్ళని నెడుతుంటే, మనమే పోయి వాళ్ళని బలవంతం చేస్తామంటే ఎప్పటికీ మారాలి. కొద్దిమంది ఇళ్ళలో ఇలా ఉన్నారు, కొట్టి తిట్టి ప్రార్థనలు కూర్చోబెడతారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? వినబడలా? ఏమ్మా చెప్పమ్మా. మనం కొట్టి తిట్టి కూర్చోబెడితే ప్రార్థనలు ఏం చేస్తారు వాళ్ళు? చెప్పన వాళ్ళు నీ గురించే ప్రార్థన చేస్తారు. ప్రభా ఏమని తీసే ప్రభా, ఈయన తీసే ప్రభా, ఈ బాధ ఉంది ప్రభా నాకు. వాక్యం దగ్గరికి ఎలా రావాలి? చర్చికి ఎలా రావాలి? ఈరోజు చర్చికి మనం ఎలా తెస్తున్నాం? 2-3 తాళ్ళు కట్టి, ముందు రోజు తాడు కట్టి, ఆ రోజు తాడు కట్టి, పొద్దున తాడు కట్టి, సాయంత్రం తాడు కట్టి లాగుతూ ఉంటే మనం వస్తున్నాం చర్చికి. అంతేనా కాదా? చెప్పడే ఎవరు? ఎంత బలవంతంగా సంఘానికి వస్తున్నాం, ఎలా సంఘానికి రావాలి? బైబిల్లో ఉంది పాత నిబంధనలో ఒక మాట, సంఘానికి ఉత్సాహంతో ఎలా రావాలి? ఉత్సాహంతో వస్తూ ఏం చేయాలా? పురికొల్పబడి ఒకరినొకరు పురికొల్పుకొని రావాలి సంఘానికి. వెళ్ళాం పద, టైం పోతే ఇంకెక్కడ వెళ్ళాం పద అనే విధంగా మనం చర్చికి రావాలా. కానీ మనం ఎలాగున్నాం? వెళ్ళాంలే, వెళ్ళలే, ఎక్కడేగా. ఎలాగైపోయామంటే మనకి మనము చల్లబడిపోయాం. ఇలాగ మనం చల్లబడి ఉంటే మనల్ని వర్తమాన విశ్వాసాలు అనొచ్చా? నిజంగా వర్తమాన విశ్వాసం అంటే సంఘం చల్లగున్నా నువ్వు మండాల. ఏమని? నేను ఎప్పుడు మండుతూ ఉండాలి. నా పక్కన ఐసిగడ్డ ఉన్నా నేను మండుతాడు మండాలి కాసేపటికి. మరి నేను కూడా ఐసిగడ్డలో ఉంటే చెప్పండి ఎలా ఉండే సంఘం అంతా? మరి కాలం సంపూర్ణమైనప్పుడు మనం చల్లగా ఐసిగడ్డలాగా ఉండొచ్చా? బైబిల్ చెప్పట్లా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కాలం సంపూర్ణమైన దాని గురించే మాట్లాడింది. అక్కడ కూడా ఏమున్నది? నువ్వు చల్లగా ఉండిన మేలు, నువ్వు వెచ్చగా ఉండిన మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట నుంచి ఉమ్మిబోయి ఉద్దేశించుతున్నా. దేవుడు మనల్ని బయటకు ఊసేస్తానంటున్నాడు. మన జీవితం ఎలాగుందంటే ఇప్పుడు కాలం సంపూర్ణమయ్యేసరికి సరిగా లేక ఆయన నోట నుంచి ఉమ్మి వేయటానికి రెడీగా ఉన్నట్లుగా మన జీవితం ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడా? గద్దిస్తున్నాడా? ఏం చేస్తున్నాడండి? ప్రేమించాడు కాబట్టే గద్దిస్తున్నాడు. నిన్ను ఇంకా బయటికి పంపించలా, ఇంకా నా లోపలే ఉన్నావు, నువ్వు ఇలాగే ఉంటే నిన్ను బయటికి పంపించేస్తాను అంటున్నాడు ఆయన. నాకు సంబంధం లేదు నీకు నాకు అంటున్నాడు. కాలం ముగింపులో ఆయన ఈ మాట మనతో అంటున్నాడు. కాలం ముగింపుకు వచ్చేసరికి మనం ఆయనలాగా మారవలసి ఉన్నాం. సంపూర్ణంగా ఒక్కటైపోవాలా.
ఎటువంటి స్థితికి రావాలంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి కలవాలి. నువ్వు వాక్యము చదివితే దేవుడు దాంట్లోంచి నీతో మాట్లాడాలి. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నువ్వు మనుషులకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు దేవుడికి అప్పగించు. ఆ నిర్ణయం ప్రకారంగా నువ్వు కట్టుబడి జీవించు. పోయిన మర్యాద అదే వస్తుంది. నీ మీద పడ్డ నింద అదే బయటికి పోతుంది. నువ్వు దేవుళ్ళు దీవించబడతావు, హెచ్చించబడతావు, ఆస్వాదించబడతావు. ఆయన నీకు ఇస్తానన్న ప్రతి ఒక్క వాగ్దానము నీ దగ్గరికి చేరేదాకా ఆయన తన ఆత్మ సహాయంతో, దూతల సహాయంతో నీకు సమస్త విషయాల్లో తోడుగా ఉండి కాపుదలను ఇస్తాడు. ఎప్పుడు విశ్వాసం కలిగి నేను నిర్ణయం తీసుకొని కట్టుబడి ఉండాలి. ఈరోజు మనమందరం చేస్తున్న పని ఒక వరకు మంచిదే. ఏంటంటే వాక్యం వినటము. ఇంకొంచెం మంచి పని ఉన్నది. వాక్యం వినేటప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ తర్వాత నుంచే సమస్య ప్రారంభమవుతుంది. ఏంటి సమస్య అంటే తీసుకున్న నిర్ణయానికి ఎక్కువసేపు కట్టుబడి ఉన్నట్లా. అవునా? మీకు ఎప్పుడో మాట చెప్తాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ప్రతిసారి ఒక తాగుబోతు నిర్ణయం తీసుకుంటాడు. ఇంటికి వచ్చి తాగి కక్కుతాడు, మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమంటాడు అప్పుడు? జీవితంలో ఇంకోసారి తాగను. ఎప్పుడు దాకా? మళ్ళీ బాగా కనిపించేదాకా. ఇప్పుడు మన నిర్ణయాలు ఏంటి? తాగుబోతుడు కాబట్టి తిడతాం, అసహించుకుంటున్నామండి, బయటికి కనబడుతుంది. మన లోపల సంగతి మాట్లాడదాం ఇప్పుడు. ఇలాగే మనము కూడా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా ఇక ఆ పని చేయను ప్రభువా, ఆ మాట అన్న ప్రభువా, దానికి ఆ పని చేయను, ఈ పని చేయను, ఇక నువ్వు చెప్పినట్టు ఉంటా ప్రభు అని మనం కూడా మళ్ళీ మనం మాట తప్పితే ఇప్పుడు దేవుడి దగ్గర ఎలాగున్నాం? మనం ఆ తాగుబోతులాగే ఉన్నాం. ఇంకొకటి, తాగుబోతు తాగిన ప్రతిసారి ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? ఒట్లేస్తాడు. ఫస్ట్ ఎవరి మీద వేస్తాడు? ఫస్ట్ ఆయన మీద వేసుకుంటాడు ఒట్టు. రెండోసారి ఏం చేస్తాడు? భార్య మీద ఒట్టేస్తాడు. నాకు నువ్వంటే ఇష్టం, నీకన్నా ఎవరు ఇష్టం, నీ మీద ఒట్టు అంటాడు. అయిపోయింది. ఆ తర్వాత పిల్లలు. ఇప్పుడు కొత్త స్టైల్ ఒకటి వచ్చింది, పాస్టర్ గారి మీద ఒట్టేస్తున్నారు. నువ్వు వెళ్ళే చచ్చి పాస్టర్ గారి మీద ఒట్టు, పాలు గారి మీద ఒట్టు తాగను. ఇప్పుడు ఎవరు పోవాలా? ఇంకో సంగతి చెప్పాలి, అసలు నీ ఒట్లుకు పోతే ఫస్ట్ నువ్వే పోవాలా. ఎందుకని ఎవరి మీద వేసే ఫస్ట్ ఒట్టు? అది సంగతి. ఇప్పుడు ఇలాగే ఉంది. మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా? ప్రభువా ఇంకేం చేయను, ఒట్టు ప్రభువా. మనం తాగుబోతులు కానీ అధ్వానంగా తేరాం, కరెక్ట్గా మాట్లాడితే ఈరోజు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడి విషయానికి కట్టుబడి ఉండు. లేకపోతే మనకి ఆ తాగుబోతుకి తేడా ఏంటి? ఉన్నదా లేదా? ఏం లేదండి. ఇక నువ్వు దాని జోలికి నువ్వు పోవద్దు. యేసు గ్రంథంలో ఒక మాట ఉంది, చెప్తే మనకు చాలా కష్టంగా ఉంటుంది. వారి భోజన బలులన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నాయి. మరి భోజన బలు ఎలాగ ఉంటే వాళ్ళు తినేది ఇంకెలాగున్నది? ఇప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయి? ఎలాగ ఉండాలి? పరిశుద్ధమైన వాక్యం నువ్వు కలిగి ఉండాలి. కాలము సంపూర్ణమయ్యేసరికి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి కదా. అంటే మన జీవితం ఇప్పుడు ఎలాగ ఉండాలంటే సంపూర్ణంగా వాక్యంలో స్థాపించబడి ఉండాలి. క్రీస్తులో మనం ఎప్పటికే నిలబడి ఉండవలసిన వారమై ఉన్నాం. మనం ఇతరులకి మాదిరికరంగా జీవించాల్సిన ఈ కాలంలో మనం ఇంకా చెప్పించుకుంటున్నామంటే మనం ఇంకా ఏ స్థితిలో ఉన్నామంటే ఇంకా ఎదుగుతున్న స్థితిలోనే ఉన్నాం. ఎదిగిన వారిగా మనం ఎప్పుడు ఉండాలి? సంపూర్ణమైన వాక్యం గ్రహించిన వారిగా మనం ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు దేవుడు తన యొక్క మర్మాన్ని మనకి ఇచ్చింది దేనికి? ఆ బయలుపాటుని ఇచ్చింది దేనికి? తెరవబడిన వాక్యం దేనికి? ఆ ముద్రలు దేనికి? పరిశుద్ధమైన వాక్యం దేనికి? వాక్యాల యొక్క నెరవేర్పు మొత్తం మనం చూస్తున్నాం. ఎంత జ్ఞానం సంపాదించిన చివరికి ఏమైనది అంటే చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఇదంతా దేని కొరకు? ఇప్పుడు కేవలం జ్ఞానం కొరక? ప్రయోజనం లేదండి. మా పాస్టర్ గారు ఇవన్నీ బోధించేస్తారని చెప్పుకోవడానిక? ప్రయోజనం లేదండి. నేను ఎప్పుడో ఈ పుస్తకం చదివేశాను, దానివల్ల ప్రయోజనం లేదండి. దేనివల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం వల్ల ఒక్కటే, విన్న వాక్యము, చదివిన వాక్యము మన జీవితాల్లో బయలుపరచబడాలి, మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడాలి. మన నిజంగా దేవుని కుమారులమైతే మన జీవితంలో వాక్యము ఇప్పుడు బయటికి రావాల్సి ఉన్నది. కాలము సంపూర్ణమైనదంటే దేవుని కుమారులు బయటికి అంటే ప్రత్యక్షపరచబడే దినము ఈరోజు మనం ఎదురు చూస్తున్నాం. అంటే మనం సంపూర్ణతలోకి పరిపూర్ణంగా రావాల్సిన వారమై ఉన్నాం. ఇంకా మళ్ళీ ఇంకొకళ్ళు నెడతా ఉంటే, ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా వాక్యం చదవండి, ఇంకా చర్చికి రండి అని మళ్ళీ ఇంకొకళ్ళు నెడతా ఉన్నామంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నట్టు? ఒక మాట చెప్తాను, నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి అయితే సంఘానికి రాకుండా ఉండడం.
ఇదేనా మనం ఇదే వర్తమానం ఎప్పుడు చెప్పేది? మరి తిరిగి జన్మించిన వ్యక్తులమైతే మనం సంఘానికి రాకుండా ఇళ్ళ దగ్గర ఎప్పుడు లేమా? నిజం చెప్పండి, జ్ఞాపం చేసుకోండి. లేమా? అంటే అర్థం ఏంటి? మరి బాప్టిజం పొందానంటున్నాం, వర్తమానం తెలుసు అంటున్నాం, దేవుడు తెలుసు అంటున్నాం, కొంతవరకు వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. కానీ ఈ వాక్యం మన దగ్గరికి వచ్చేసరికి, ఈ వర్తమానంలో ఈ మాట మన దగ్గరికి వచ్చేసరికి దీని ప్రకారం మనం ఉన్నామంటే సమాధానము లేవని వస్తుంది. బాప్టిజం పొందాలి, ఏసుక్రీస్తు రావాలంటే రైట్, ప్రభురాత్రి పోయి రాత్రే రైట్, సంఘక్రమం పాటించాలి రైట్, అన్ని రైట్లు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి తిరిగి జన్మించిన వ్యక్తి సంఘానికి రాకుండా ఇంట్లో కూర్చోడు అన్న మాటకి ఇప్పుడు మన జీవితం ఏంటి? అంతేనా? అంటే ఎంత చిన్న దాంట్లో కూడా మనం తప్పిపోదని దేవుడు ఇంత వర్తమానం మనకి ఇచ్చాడు. పెద్దట్లో బాగానే ఉంటున్నాం, చిన్నయ్య కదా అంటున్నాం. ఈ చిన్నయ్య మనల్ని ముంచేస్తుంది. గతంలో కూడా చెప్పుకున్నాం మనం ఒక మాట, పెద్ద ఓడకి చిన్న రంధ్రంగానే పడితే ఆ చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది. అదే నిజమైతే మనకున్న ఈ చిన్న బలహీనత క్రీస్తు లోపల నుంచి మనల్ని బయటికి తీసుకొని పోతుంది. అలా బయటికి తీసుకొని పోకూడదంటే మనం ఏం చేద్దామంటే క్రీస్తుకి మళ్ళీ మనము సమర్పించేసుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.